పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతాను. గమనించండి మీ బైబిల్లో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మరొకసారి ఈ మాటను గమనించండి. నేను చదివే మాట 27వ వాక్యంలో నేను చదివే మాటలను గమనించండి. నిష్కలంకమైన భక్తి ఏదనగా, తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ సంవత్సర ప్రారంభంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒక 3 రోజులు గడిచిపోయింది, 4వ రోజులో ఉన్నాం. ఈ సంవత్సరం అంతా నీ భక్తి జీవితాన్ని ఎవరో వచ్చి కాపాడుతారని నీవైతే అసలు అనుకోకు. ఏ సేవకుడు కాపాడుతారా నా భక్తిని, నా తల్లి నా తండ్రి కాపాడుతారేమో నా భక్తి జీవితాన్ని, లేకపోతే నాకు తెలిసిన వారు కాపాడుతారా నా భక్తి జీవితాన్ని అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఈ వాక్యాన్ని చూడండి. మనం భక్తులమే. భక్తులైన మనం తన్ను తాను కాపాడుకొనుటయే నిష్కలంకమైన భక్తి. అదే కదా దైవజనుడైన యాకోబు అంటారు, తన్ను తాను కాపాడుకొనుటయే. మన భాషలో చెప్పాలంటే నిన్ను నీవు కాపాడుకొనడమే. జాగ్రత్తగా మీరు వినాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారని మనం ఎప్పటికీ అనుకోకూడదు. ఈ సంవత్సరం అంతా నీ భక్తి జీవితం ఒక నిష్కలంకమైన భక్తి, నీ సేవా జీవితం ఏదైనా నిన్ను నీవే కాపాడుకోవాలి. ఎప్పుడైతే తన్ను తాను కాపాడుకుంటారో దేవుని దృష్టిలో నిష్కలంకమైన భక్తి అదే. మరి ఈ రోజున చాలామంది ఎవరో వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు, ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు, ఎవరో వచ్చి నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుతారేమో అనే భ్రమలో తినుటకు, త్రాగుటకు, వెచ్చలవిడిగా తిరుగుటకు ప్రాధాన్యత ఇస్తాం. నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుందిలే, నా చెల్లి నా కొరకు ప్రార్థన చేస్తుందిలే, నా సేవకులు నా కొరకు ప్రార్థన చేస్తారులే, ఇక నాకేంటి, నాకేం తక్కువ, ఇక నేను మాత్రం నాకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు అనే భ్రమలో ఉంటాం. సంవత్సర ప్రారంభములో దేవుడు మనతో చెప్పుచున్న మాట, నిన్ను నీవే కాపాడుకోవాలి. నేనున్నాను, నన్ను నేనే కాపాడుకోవాలి. విశ్వాసులుగా మీరున్నారు, మిమ్మును మీరే కాపాడుకోవాలి. అసలు మనల్ని మనమే ఏం కాపాడుకోవాలి? జాగ్రత్తగా వినండి. ఈ ప్రారంభములోనే మీరు ఈ మాటలు వింటే ఈ సంవత్సరం అంతా మిమ్మును మీరు కాపాడుకునే కృపను దేవుడు మీకు ప్రసాదిస్తారు. కొంచెం గట్టిగా చెప్పండి. నన్ను నేనేం కాపాడుకోవాలి? తన్ను తాను కాపాడుకొనడమే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అని దేవుడు చెప్పుచున్నారు.
మరి నిన్ను నీవేం కాపాడుకోవాలి, నన్ను నేనేం కాపాడుకోవాలి అని నేను ప్రశ్నించుకుంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వాక్యమును చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఎవరైనా చదవచ్చు. నీవు జాగ్రత్త పడుము, నీ కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లు, అవి నీ జీవితకాలమంతయు తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. ఎవరో వచ్చి నా మనస్సును కాపాడండి అయ్యా అంటే కుదరదు. నేను వెళ్తున్న సంఘం, నేను వెళ్తున్న కాపరి నా మనస్సును కాపాడుతాడులే అంటే కుదరదు. ఈరోజు నిన్ను నీవే ఏది కాపాడుకోవాలంటే నిన్ను నీవే నీ మనస్సును కాపాడుకోవాలి. మనస్సు చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లోకంలో మనం ఏదైనా పొలం మనకుందనుకోండి, దాన్ని కాపాడుకోవడానికి దాని చుట్టూ ఏవో కొన్ని తయారు చేస్తాం. ఇంకా రకరకాలుగా మన ఇంటిని కాపాడుకోవడానికి ప్రాకారాలు పెట్టుకుంటాం. సెల్ ఫోన్ కాపాడుకోవడానికి పౌచులు వేసుకుంటాం, స్క్రీన్ గార్డులు వాడతాం. లోకములో ఉన్న మనం వాడే వస్తువులన్నిటినీ కాపాడుకునే దానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. ప్రియమైన దేవుని ప్రియులారా, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కూడా ఎవరో వచ్చి నా మనస్సును కాపాడుతారులే అని అనుకుంటే పొరపాటు. నీ మనస్సును నిన్ను నీవే కాపాడుకోవాలి. ఎందుకంటే మనస్సును చెరిపేవారు చాలామంది ఉంటారు. మనకున్న మంచి మనస్సును కూడా చెరిపే చాలామంది మన చుట్టే ఉంటారు. అర్థమవుతుందా? నీ మనసులో లేని ఆలోచనలు, నీకు లేని అలవాట్లు, నీకు లేని పద్ధతులు అన్నీ నేర్పి నీ మనసును చెరిపేవారు ఉంటారు. ఈ రాత్రి ఓ దైవ సేవకునిగా ఈ సంవత్సర ప్రారంభములో హెచ్చరికగా ఈ మాటలు చెప్పుచున్నాను. ఈ సంవత్సరం అంతా నీ మనస్సును నిన్ను నీవే కాపాడుకోవాలి. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంచెం గట్టిగా చెప్పండి. మనస్సును చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచిగా ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకో, మంచిగా ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకో, మంచిగా ఒక సంఘంలో నడిపించబడుతున్నాం అనుకో, దాన్ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ. నీ క్వాలిటీ ఏంటి, నువ్వు చేసే ఉద్యోగం ఏంటిరా, వాడు ఏదో ఆ ఉద్యోగం వచ్చేంత వరకు ఒక 5-6 వేలకో కుటుంబానికి అండగా ఉండాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తుంటే మనస్సును చెడిపే వాళ్ళు ఉంటారు. సంఘానికి కూడా రానివ్వకుండా, అర్థమవుతుందా, మనస్సును కలవరపెట్టేవారు ఉంటారు. ఈ సంవత్సరం అంతా నీ మనస్సును నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో నేను ఒక మాట చదివాను చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? కొందరు మన యొద్ద నుంచి తొలగిపోయి ఏదో ఒక బోధ చేత మిమ్మును కలవరపెట్టి మీ మనస్సులను చెరుపుచున్నారని మేము విన్నాం. అర్థమవుతుందా? నీ మనస్సును చెరిపేవారు చాలామంది ఉంటారు. ఏం వెళ్తావు అక్కడికి, సంవత్సరాలు అక్కడికే వెళ్తున్నాం, ఇంకో చోటుకి వెళ్దాం, ఆ బోధలు విందాం, అక్కడికి వెళ్దాం,
ఆ మట్టి తిందాం, అది తిందాం, ఇది తిందాం. బోధను కొంతమంది మిమ్మల్ని చెరిపే బోధలు చేసేవారు ఉంటారు. జాగ్రత్త. నీ మనసును బహుజాగ్రత్తగా ఎవరు కాపాడాలి? నిన్ను నీవే కాపాడుకోవాలి. నీ మనస్సును నీవే కాపాడుకోవాలి. లోకములో నీ మనస్సును చెడగొట్టేవారు, నీ మనస్సును చెరిపేవారు చాలామంది ఉంటారు. ఏదో ఒక విషయం ఇక్కడ వారు బోధ విషయంలో. ఇంకొంతమంది చూడండి, ఇంకొంతమంది ఆదామును చెడిపారే, అవ్వను చెడిపారే, అలా కలవర పెడతా ఉంటారు. కనుక బహుజాగ్రత్త పడండి. నీ మనస్సును నీవే కాపాడుకోవాలి. మరొక మాట చెప్తాను. యోదావు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యోదావు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యోదావు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వాక్యంలో చివరి ఒక మాట ఉంటుంది. నేను చదువుతాను చూడండి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. యోదావు రాసిన పత్రిక మొదటి ఒక అధ్యాయమే ఉంటుంది. 21వ వాక్యంలో చివరిలో ఒక మాట ఉంటుంది. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకోండి. సంవత్సర ప్రారంభము నుంచి ఈ సంవత్సరం ముగించేంత వరకు మీరు దేవుని ప్రేమలోనే నిలిచి ఉండాలి. అది కాపాడుకోండి. ఎన్నో ఎదురవుతాయి మన జీవితంలో. దేవుని ప్రేమ నుంచి మనలను దూరం చేయాలి. దేవుని మీద మనకున్న ప్రేమను చెరపాలని లోక ప్రేమలు ఎదురవుతాయి. దేవుడు ఏం చేశారని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? ఎన్నో ఎదురవుతాయి. అయితే మీరు ఒక తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సర ప్రారంభము నుంచి ముగించేంత వరకు నేను దేవుని ప్రేమలోనే నిలిచి ఉండాలి. అట్లా నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి. ఏది దేవుని ప్రేమ నుంచి నన్ను దూరం చేయకూడదు. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, పిల్లల ప్రేమ, లోక ప్రేమ, స్నేహితుల ప్రేమ, నథింగ్, ఎవ్రీథింగ్. ఏదైనా నేను దేవుని ప్రేమలోనే నిలిచి ఉండాలి. దైవజనుడు ఒక మాట అంటారు చూడండి. దైవజనుడు రోమాకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యంలో దైవజనుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యంలో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాసేది? శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, హింస వచ్చింది, కరువు వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది. ఏది మనల్ని దూరం చేసేది? జాగ్రత్త పడండి. నిన్ను నీవే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు, నాకు ఇష్టమైన సేవకుడు వచ్చి నన్ను కాపాడుతారు, నేను ఎంతో ప్రేమించి నన్ను సంఘానికి నడిపించిన ఆమె నన్ను కాపాడుతుంది. ఆమె బొక్కబోర్ల పడింది, నిన్ను ఎడ కాపాడుతుంది ఆమె? నిన్ను నీవే కడ వరకు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. కడ వరకు నీవు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు నిన్ను నీవే కాపాడుకోవాలి. హింసలు కలుగుతాయి, వస్త్రహీనత కలుగుతుంది, కరువు కలుగుతుంది, శ్రమలు ఎదురవుతాయి. ఏవి దేవుని ప్రేమ నుంచి మనలను దూరం చేయకూడదు. రోజున ఎంతమంది దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నారు? దేవుని కన్నా పిల్లలు ఎక్కువైపోయింది, దేవుని కన్నా ఉద్యోగాలు ఎక్కువైపోయాయి,
దేవుని కన్నా వీళ్ళ వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు తీర్మానం చేసుకోండి, నన్ను నేనే కాపాడుకోవాలి. నిన్ను నీవు దేన్ని కాపాడుకోవాలంటే మొదటిగా నీ మనస్సును నీవు కాపాడుకోవాలి. మనస్సును చెడగొట్టేవారు ఉంటారు. ఏదేను తోట లాంటి సంఘములో సమస్తము నీ స్వాధీనములో ఉంచుకొని తిరుగుతుంటే మనస్సును ఎలా చెరిపాడో అలా నీ మనస్సును ఈ సంఘము నుంచి, ఈ సహవాసం నుంచి దూరం చేసి నిన్ను చెడగొట్టేవారు ఉంటారు. జాగ్రత్త, నిన్ను నీవే కాపాడుకో. మరొకటి, దేవుని ప్రేమలోనే నీవు నిలుచున్నట్లు నిన్ను నీవు కాపాడుకోవాలి. నేను దేవుని ప్రేమలోనే ఉన్నాను కదా, దేవుని నేను ప్రేమిస్తున్నాను కదా అని అనిపిస్తుంటుంది నీకు. కొంచెం కరువు వచ్చిందనుకో, కొంచెం బట్టలు తక్కువైపోయి వస్త్రహీనత వచ్చిందనుకో, ఉపద్రవాలు వచ్చాయనుకో, బాధలు కలిగాయనుకో, శ్రమలు కలిగాయనుకో, దేవుని ప్రేమ నుంచి దూరం అవుతాం. భక్తులు అదే కదా అంటారు, ఎన్ని జరిగాయి ఇవేవి క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాయలే. ఆ తీర్మానం ఉండాలి ప్రతి క్రైస్తవునికి. మనం దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనలను మనమే కాపాడుకొందుముగాక. మన మనస్సును మనమే కాపాడుకొందుముగాక. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనలను మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? అది సబ్జెక్టు. వేటిని కాపాడుకోవాలి మనం? చెప్పండి. రెండు విషయాలు చెప్పాను. ఒకటి మన మనస్సును, రెండవది మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండేటట్లు. ఎలా కాపాడుకోవాలి? దైవజనుడు అయిన యాకోబు అంటారు కదా, భక్తి జీవితంలో నిన్ను నీవే కాపాడుకోవాలి. నన్ను నేను ఎలా కాపాడుకుంటాను? మనల్ని మనమే కాపాడుకోవాలంటే మనమేమి చేయాలి? జాగ్రత్తగా వినండి. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యంలో వ్రాయబడిన మాట, నోరు కాచుకొనువాడు తన్ను తాను కాపాడుకుంటారు. ఈ నోటి వలనే ఈ రోజున కాపాడబడలేకపోతున్నారు చాలామంది. అర్థమవుతుందా? నోరు కాచుకొనువాడు, నోరు అదుపులో పెట్టుకునేవాడు, నీ నోరు ఎంత పవిత్రముగా, ఎంత పరిశుద్ధముగా, ఎంత లిమిట్లో ఉంటుందో అంతగా నిన్ను నీవే కాపాడుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. రోజున చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు, సమర్పణ లేదా? ఎందుకు లేదు? సమర్పణ ఉంది. నీ నోరును నీవు కాచుకోకపోతే నిన్ను నీవు ఎలా కాపాడుకుంటావు? అర్థమవుతుందా? ఈరోజున చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. నేను ఒక విశ్వాసిని, లేదా నేను ఒక సేవకుణ్ణి, నా పరిస్థితి వేరు, మా జీవితం వేరు, నా నోరు ఎలా ఉండాలి? విశ్వాసులుగా మీ నోరు ఎలా ఉండాలి? మీకు బాగా అర్థమయ్యేటట్లు ఒక మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాట రాయబడినట్టు చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ నోటి ఫలము చేతనే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నీ నోటి నుంచి వచ్చే ఫలము చేతనే నీ జీవితం తృప్తిగా ఉండేది. అర్థమవుతుందా? నీ నోరు ఎలా ఉంటే నీ జీవితం అలానే ఉంటుంది. నేను అంతా పర్ఫెక్ట్ పాస్టర్ గారు,
నాలో ఏ డిఫెక్ట్ లేదు, అన్నీ పర్ఫెక్టే. కానీ నోరు ఎలా ఉంది? నీ నోటితో ఏం మాట్లాడుతున్నావు? ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన నోరేనా? సమాజములో, సంఘములో ఒక నలుగురు ఉన్నప్పుడు నీ నోరును నీవు అదుపులో పెట్టుకోగలుగుతున్నావా? జీవ మరణములు నాలుక వశం అంటాడు. అక్కడే జీవమైన మరణమైన ఈ మాట ద్వారానే, ఈ మాట ద్వారానే. ఆ ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సంవత్సర ప్రారంభంలో నీ నోరును నీవు అదుపులో పెట్టుకుంటే నిన్ను నీవు కాపాడుకున్నట్లే. కొంచెం గట్టిగా చెప్పండి. మన నోరు చాలా చాలా ప్రాముఖ్యమైనది. మాటే కదా అని అనుకోకు. మాటే కదా అని ఏమాత్రం ఒక్క మాటే కదా ఏముందిలే అని అనుకోమాకు. ఆ మాటను బట్టే తీర్పు, ఆ మాటను బట్టే నీ ప్రవర్తన, ఆ మాటను బట్టే నీ ఆత్మీయ జీవితం చాలా 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 సెక్యూర్డ్గా, చాలా చాలా లిమిట్స్గా మాట్లాడాలి దేవుని బిడ్డలు. ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, మన మాటలు ఎంతవరకు వెళ్తున్నాయి అర్థమవుతుందా? ఒకని నోటి ఫలము చేతనే జీవ మరణములు అనేది నాలుక వశం. కొంతమంది మోషేకి వ్యతిరేకంగా లేచారు. అసలు వాళ్ళు పెద్దగా ఏమనలా. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏమనలా. ఒక దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని ఒక్క మాట అన్నారు అంతే. ఎవడు పరిశుద్ధుడు? ఈ పాలెంలో ఎవడు పరిశుద్ధుడు? ఎవడు పరిశుద్ధుడు? మోషే ఒక్కడేనా? మేం కాదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని చేత ఒక వ్యక్తి అభిషేకించబడి నిలవబడినప్పుడు అతనిలో ఏ లోపమున్నా తీర్పు తీర్చడం మన పని కాదు. తీర్పు మనం తీర్చకూడదు. తీర్పు తీర్చడం ఎవరి పని చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి. మనం కాదు. మరి ఏం చేయాలయ్యా? మనం దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? వీళ్ళు మోషేకి వ్యతిరేకంగా లేచి ఈ పాలెంలో అందరూ పరిశుద్ధులే, ఎవడు గొప్ప, ఎవడు పరిశుద్ధుడు? మోషే ఒక్కడేనా? రే, దేవుని చేత అభిషేకం పొందిన వాడురా, వాడి గురించి అలా మాట్లాడొచ్చా? నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వాక్యంలో సాతాను బ్యాచే వీరందరూ. 16వ అధ్యాయం 3వ వాక్యం, మోషే అహరోనులకు విరోధంగా. జాగ్రత్తగా వినండి ఈ మాట. విరోధంగా లేచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు దుష్టుని సంతానమే. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పముకు నమస్కారం చేసిరి, మరియు ఆ మృగముతో సాటి ఎవడో, దానితో యుద్ధము చేయగలిగిన వాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఇప్పుడు ఆ మృగానికి డంబపు మాటలో దేవదోషంల పలుకు నోరు దానికి ఇయ్యబడెను. చూడండి 6వ వాక్యం చివరిలో, పరలోక నివాసులను దూషించుటకు అది నోరు తెరవబడెను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరి గురించి అయినా వ్యతిరేకంగా, దూషణగా, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారంటే వాడు ఒక ఘట సర్పమే. ఎందుకంటే సాతానుకు సంబంధించిన వాడే. దేవుడు వానికి దూషించడానికి,
పరలోకపు నివాసులు దూషించుటకు అది నోరు తెరవబడింది. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేటప్పుడు ఆ మాట ఎలా వెళ్తుంది, అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా నీ నోరు నీవు కాపాడుకొందువుగాక. ఏ మాటలు మాట్లాడుతున్నావు? నోరును నీవు అదుపులో పెట్టుకుంటే నీ మనస్సును నీవు కాపాడుకున్న వ్యక్తి అవుతావు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు నిన్ను నీవు కాపాడుకున్న వ్యక్తి అవుతావు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు ఒకరోజు లెక్క ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట మత్తయి సువార్తమానంలో ఉంటుంది చూడండి. అదే మాట 12వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 36, 37 వాక్యాలు చూడండి. మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 36, 37 వాక్యాలు. ప్రతి యూజ్లెస్, ప్రతి వ్యర్థమైన మాటకు తప్పనిసరిగా దేవునికి లెక్క అప్పగించాలి. విశ్వాసులారా, ప్రియమైన దేవుని సంగమా, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, అందుకే నీ నోరు చాలా జాగ్రత్త. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో గమనించుకొని నీ నోరును నీవు అదుపులో పెట్టుకుంటే దేవుని చేత నీవు ఆశీర్వదించబడిన వాడవు అవుతావు. లేకపోతే ఆ మృగం కోటలో నిన్ను కూడా వేసేస్తాను. ఒకరోజు తీర్పులోనికి రావాలి. ప్రతి వ్యర్థమైన మాటకు కొంతమంది ఉంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, నోటికి ఇష్టం వచ్చినట్లు. నేను ఒక విశ్వాసిని, నేను దేవుని బిడ్డను, నా పరిస్థితి ఇది. అర్థమవుతుంది? ఆలోచన ఏమి ఉండదు, నోటికి ఇష్టం వచ్చినట్లు. తప్పనిసరిగా ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు తీర్చబడుతుంది, గుర్తుపెట్టుకో. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు మూర్ఖునికి దూరముగా ఉంటే నిన్ను నీవు కాపాడుకున్నట్టే. దీని అర్థం అది. ఈ సంవత్సరంలో నిన్ను నీవు కాపాడుకోవాలంటే హెచ్చరికలు చెప్తున్నాను ఈరోజు, ఈ రాత్రి. నిన్ను నీవు కాపాడుకోవాలంటే ఒకటి, నీ నోరు కాచుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. రెండవదిగా నువ్వు మూర్ఖునికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాని మార్గం అంతా ముండ్లును ఉరులునే ఉన్నాయి. మూర్ఖులు అంటే ఎలా ఉంటారు? ప్రత్యేకంగా నేను మూర్ఖుడిని అని చెప్పరు. ఒకవేళ అట్లా చెప్తే వాడు మంచోడే. మూర్ఖుడెవడు నేను మూర్ఖుడిని అని చెప్పడం. మూర్ఖులు ఎలా ఉంటారంటే మీకు అర్థమయ్యేటట్లు ఒక 2 విషయాలు చెప్తాను చూడండి. కఠినంగా ఉండేవాడు మూర్ఖుడు, లోబడని వాడు మూర్ఖుడు. చెప్పండి, మూర్ఖులు అంటే ఎవరు? కఠినంగా ఉండేవాడు, ఇంకోటి లోబడనివాడు. ఈ 2 స్వభావాలు ఒకవేళ మీలో ఉంటే వాటిని దూరం చేసుకోండి ఈ సంవత్సరంలో. లేదా ఈ 2 స్వభావాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా మీ చుట్టూ ఉంటే వారికి దూరంగా ఉండండి. ఒకటి మీలో ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇంకొకరు మీ చుట్టూ ఉన్న వాళ్ళతో వారికి దూరంగా ఉండండి. మిమ్ములను మీరు కాపాడుకుంటారు. కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజున చాలామంది మూర్ఖత్వంతో నడిపించబడుతుంటారు. లోబడరు, కఠినంగా ఉంటారు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఉండు, ఏం కాదు. కానీ నువ్వు ఆ మూర్ఖత్వంతోనే ఉంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాడివి అవుతావు. మీరు
మూర్ఖునికి దూరముగా ఉండటమే నిన్ను నీవు కాపాడుకోవడము. లోబడకుండా కఠినంగా మనసును కఠినపరుచుకొని చెప్పిన మాట వినకుండా నేను ఇంతే ఉంటాను, నేను అంతే ఉంటానంటే ఉండండి అమ్మా, ఏం కాదు. కానీ ఏమైందంటే మీరు మీ జీవితంలో వర్ధిల్లరు, అంతే వర్ధిల్లరు. నువ్వు ఉన్నందువల్ల వచ్చిన నష్టం ఎవడికి లేదు. వాడి పని వాడు చేసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకుంటావు, ఆయన పాటికి ఆయన వెళ్తుంటాడు, నీ పాటికి నువ్వు వెళ్తావు. కొంతమంది విశ్వాసం ఉంటాడు, నేను ఇంతే ఉంటా, మూర్ఖంగానే ఉంటా, ఆయనే రావాలంటే ఆయన అసలు రాడు, నువ్వు అంతే ఉంటావు. కానీ వర్ధిల్లవు, నీ విశ్వాస జీవితం వర్ధిల్లదు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఉంటుంది, ఒక మాట చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో 19వ వాక్యం చూడండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా, నేను చెప్తాను వినండి, యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గక ఉన్నారు, లోబడకనొల్ల ఉన్నారు. వెంటనే ప్రవక్త అంటారు, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? 20వ వాక్యంలో అదే ఉంటుంది, మీరు వర్ధిల్లరు. ఎంతకాలం ఉన్నా నీ బ్రతకలానే ఉంటుంది. నువ్వు మూర్ఖత్వంతో ఉన్నంతకాలం వర్ధిల్లవు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నువ్వు దేవుని మాటకు లోబడు. అర్థమవుతుందా? సరే, వర్ధిల్లకపోతే ఎవడో ఒకటి తెచ్చి పెడుతుంటాడు, తింటుంటాం. అర్థమవుతుందా? కానీ ఇంకొక మాట కూడా నేను చదివాను, నాకు అప్పుడు భయం పుట్టింది. ఇంకొక మాట కూడా చదివాను, మూర్ఖత్వంగా ఉంటే వర్ధిల్లరు. ఓకే, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. జకర్యా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం నుంచి మీరు చదువుకుంటే కొన్ని మాటలు ఉంటాయి. యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై కొన్ని మాటలు చెప్పాడు జకర్యా. చాలా విషయాలు ఉంటాయి, నేను చెప్తాను చూడండి. మీరు ఎవరిని బాధ పెట్టకండిరా, కరుణా వాత్సల్యములను కనపరచండి, విధవరాండ్రును తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులు ఎవరికిని కీడు చేయకండి అని చెప్తే 11వ వాక్యంలో చూడండి, వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి, తమ హృదయములను కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకు వచ్చెను. ఇక్కడ కొంచెం భయం అనిపించింది. కొంతమంది మూర్ఖత్వాన్ని మనం విడిచిపెడదాం, లేదా ఇంకో మాట చెప్పాలంటే మూర్ఖునికి మనం దూరంగా ఉందాము. అలా ఉంటే మనలను మనం కాపాడుకున్న వారం అవుతాం. ఇప్పుడు దావీదు, నాబాలు, అబీగైలు ఇద్దరు భార్యాభర్తలు. నాబాలు మూర్ఖుడు. ఆ రోజున జాగ్రత్తగా వినండి, దావీదు నాబాలును చంపడానికి బయలుదేరాడు. జాగ్రత్తగా ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి భార్య దావీదు దగ్గరికి వెళ్ళి లోబడి సాష్టాంగ నమస్కారం చేసింది కనుక దావీదు అంటాడు, నీవు గనక రావడం కొంచెం ఆలస్యమైన నాబాలు వంశములో ఒక్క మగోడు కూడా ఉండేవాడు కాదు అంటాడు. ఆ చరిత్ర మీరు చదువుకోండి. ఎందుకంటే నాబాలు యొక్క మూర్ఖత్వం, నాబాలు యొక్క లోబడిన స్వభావం, మూర్ఖత్వాన్ని మనం విడిచిపెడితే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మూర్ఖునికి దూరముగా ఉంటే మనల్ని మనం కాపాడుకున్న వారం అవుతాము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా ఉంటుంది, చదువుకున్న తర్వాత దావీదు, నాబాలు, అబీగైలు. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రి నిన్ను నీవు కాపాడుకొనగలుగుతున్నావా?
మూర్ఖత్వానికి దూరంగా ఉండు. నోరును కాచుకో, నోరును అదుపులో పెట్టుకో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అదుపులో పెట్టుకో, కొంచెం కంట్రోల్లో పెట్టుకో. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. అర్థమవుతుందా? మూర్ఖత్వానికి దూరంగా ఉండు. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. మనకు మనమే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన మనస్సును మనమే కాపాడుకోవాలి. మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనమే కాపాడుకోవాలంటే మన నోరును అదుపులో పెట్టుకోవాలి, ఒకటి. రెండవదిగా మూర్ఖత్వానికి దూరంగా ఉండాలి. మరొక మాటను చెప్తాను చూడండి. లూకాసు వర్తమానం 23వ అధ్యాయం. లూకాసు వర్తమానం 23వ అధ్యాయం. లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 35వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. వీడు ఇతరులను రక్షించెను. జాగ్రత్తగా ఈ మాటలు కొంచెం మీరు గమనించాలి. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను కాపాడుకొనునని అపహసించిరి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే, వారు మాట్లాడిన మాటను మనకు అర్థమయ్యే శైలిలో చెప్పుకోవాలంటే, ఇతను దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయితే తన్ను తాను కాపాడుకుంటారు, రక్షించుకుంటాడనే మాటకు కాపాడుకుంటాడని అర్థం. ప్రియమైన దైవ జనాంగమా, ఈ సంవత్సర ప్రారంభములో మనమున్నాం. నీవు నిజముగా దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివైతే నిన్ను నీవు కాపాడుకుంటావు కదా. మరి నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివేనా? వాక్యం ఏమంటుంది? ఒకడు దేవుని చేత ఏర్పరచబడిన వాడైతే తన్ను తాను రక్షించుకుంటాడు కదా, నిన్ను నీవు కాపాడుకుంటావు కదా. ఈ సంవత్సర ప్రారంభములో నిన్ను నీవు కాపాడుకోవాలంటే నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివై ఉండాలి. అసలు ఎవరిని ఏర్పరచుకుంటాడు? దేవుడు ఏర్పరచుకునే వ్యక్తిలో ఏ క్వాలిటీ ఉంటుందని నేను కొంచెం బైబిల్ చదివినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను నేను గమనించాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నేను చెప్పే మాటను గమనించండి. 26వ వాక్యం నుంచి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, లోకరీతిని జ్ఞానులైనను ఓకే మీరు జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే ఏర్పరచబడిన వానిలో, మీరు 26వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు జాగ్రత్తగా చదువుకోండి. ఏర్పరచబడిన వానిలో అతిశయం ఉండకూడదు. ఆమేనని చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అక్కడ అదే ఉంటుంది కదా, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు. కొంతమందిలో ఎంత గర్వం ఉంటుందంటే, అతిశయానికి గర్వమే. గర్విష్ఠుడిని దేవుడు ఏర్పరచుకోడు. గర్వం ఉంటే వాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు కాదు. ఎందుకంటే ఒకవేళ గర్విష్ఠుల్నే దేవుడు ఏర్పరచుకుంటే ఈ వాక్యం అర్థమే. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు. కొంతమందికి గొప్పలు కావాలి, పొగడతలు కావాలి. నిద్ర పట్టదు లేకపోతే, పొగడతలు గొప్పలు లేకపోతే నిద్ర పట్టదు. అమ్మ ఎందుకు మనకు అతిశయం?
పొగిడితేనే మందిరానికి వస్తారు, తిడితే అసలు మందిరానికే రారు. పొగిడితేనే, అర్థమవుతుందా? పొగిడితేనే వాళ్ళను మందిరానికి వస్తారు, వాళ్ళని కొంచెం గణపరిస్తేనే మందిరానికి వస్తారు. ఒక మాట ఇలా చేయకూడదమ్మా అని చెప్పామంటే అసలు ఇక రారు. ఎందుకంత గర్వం? ఎందుకంత గర్వం? దైవజనుడు అయిన పౌలు గారు అంటారు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు. మనకు పొగడకపోతే బండి నడవదు. కొంతమందిని పొగడాల. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో, ఇర్మియా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 18వ వాక్యంలో, ఇర్మియా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట చూడండి. 18వ వాక్యంలో, దీబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు, నీ కోటలను, అక్కడ ఒక మాట ఉంటుంది, అండర్లైన్ చేసి పెట్టుకోండి అందరూ, నీ గొప్పతనము విడిచి రమ్ము, నీ కులాన్ని విడిచిరా, నీ హోదాని విడిచిరా, నీ గర్వాన్ని విడిచిరా. అదే దాని అర్థం. ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట ఏ శరీరియు అతిశయింపబడకూడదు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడవైతే నీలో ఏ ఘనత ఉండదు, ఏ గొప్ప ఉండదు. ఓయ్ చాలే కానీ నీ గొప్పతనం విడిచి రా, వచ్చి ఎండిన దేశంలో కూర్చో. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? 26వ వాక్యంలో చూడండి, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. రాత్రి నా ప్రియమైన దైవ జనాంగమా, ఎప్పుడూ మనం దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులముగానే ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులు ఎలా ఉంటారంటే వానిలో గొప్పలంటూ ఏం ఉండవు. ఆమేనని చెప్పండి. వారికి వారు గొప్పలు, వారికి వారు అతిశయాలు, వారికి వారు గొప్ప చేసుకోవటం, పొగడ్తలో ఉండకూడదు. మనలో ఏ మాత్రం గర్వం ఉండకూడదు. యేసయ్య అంటారు కదా, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండాలి. ఈరోజున ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారు? నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను, నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను, నేను దేవుని చేత ఏర్పరచబడ్డానంటే సరిపోయిందా? ఏర్పరచబడిన వాళ్ళు అతిశయం ఉండకూడదు, ఏర్పరచబడిన వాళ్ళలో గర్వం ఉండకూడదు, ఏర్పరచబడిన వాడు తన్ను తాను గొప్ప చేసుకోకూడదు. నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావు అంటే అది దేవునికి విరోధమే. మనలో ఏముందని? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మిమ్మును మీరే కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. ఒకానొక సమయంలో మనం ఒంటరి వారమే అన్నట్లు అనిపిస్తుంది. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. వాక్యం అదే కదా అంటుంది, తన్ను తాను కాపాడుకోవాలి, తన్ను తాను కాపాడుకోవాలి. నువ్వు ఏం కాపాడుకోవాలంటే మొదటిగా నీ మనస్సును కాపాడుకోవాలి. రెండవదిగా దేవుని ప్రేమలో నిలుచున్నట్లు నిన్ను నీవు కాపాడుకోవాలి. మనల్ని మనం ఎలా కాపాడుకుంటామంటే మొదటిగా నోరును అదుపులో పెట్టుకో. రెండవదిగా మూర్ఖునికి దూరంగా ఉండు. మూడవదిగా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా మారాలి. అందరూ ఏర్పరచబడిన వారిని దేవుడు అండవు. ఎవరైతే దేవుని ఎదుట అతిశయింపబడకుండా ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.